ఆఫ్టర్నూన్ అండ్ వెల్కమ్ టు గుడ్ హెల్త్. డయాబెటీస్తో బాధపడుతున్నారా? డయాబెటీస్ని ఎలా గుర్తించవచ్చు? రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? డయాబెటీస్కు హోమియోపతిలో ఎటువంటి చికిత్స అందుబాటులో ఉందో మనకు తెలియచేయడానికి హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ సురేందర్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. సో ముందుగా చెప్పండి, అసలు డయాబెటీస్ రావడానికి ముఖ్య కారణాలు ఏంటి? ఎక్కువగా ఎవరిలో చూస్తూ ఉంటాం? డయాబెటీస్ ఇంతకుముందు చాలా మందిలో 40 ఇయర్స్ తర్వాత 50 ఇయర్స్ తర్వాత జనరల్గా మనం చూస్తుంటాం. సో ఇప్పుడు ఏమైంది, మానసిక ఒత్తిడి అనేది ఎక్కువగా పెరిగిపోవడం, తర్వాత ఎక్కువగా వర్క్ అనేది చేయాల్సి రావడం, ఫిజికల్ వర్క్ అనేది చాలా తగ్గిపోవడం, తర్వాత మెంటల్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ ఎక్కువగా పెరిగిపోవడం, అదేవిధంగా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఎక్కువగా రావడం, ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైతే జెనెటిక్గా కానీ ఫ్యామిలీ హిస్టరీలో కానీ డయాబెటీస్ అనేది ఉండడం. సో ఇలాంటి దాని వల్లనే జనరల్గా డయాబెటీస్ అనేది ర్యాపిడ్గా ప్రోగ్రెస్ అయింది. అందులో మనకేంటంటే చాలా వరకు చిన్న ఏజ్ నుంచే సఫర్ అయ్యే వాళ్ళు డయాబెటీస్ తోటి. ఇంతకుముందు డయాబెటీస్ అంటే 50 ఇయర్స్ తర్వాత 55 ఇయర్స్ తర్వాత జనరల్గా 50 ఇయర్స్ తర్వాత వస్తుందని అనుకునేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏమైంది, చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా మనకేంటంటే ఆటో ఇమ్యూన్ డిసీజెస్లో ఎక్కువగా ఈ డయాబెటీస్ అనేది గుర్తించడం జరుగుతుంది. సో వీటిలో మనకు ముఖ్యంగా చూస్తే ప్యాంక్రియాటైటిస్ లాంటి కండిషన్స్ కానీ, లేకపోతే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్లో అంటే ముఖ్యంగా మన శరీరంలో రక్షించాల్సిన రక్షణ వ్యవస్థ ఏదైతే ఉంటుందో ఈ రక్షణ వ్యవస్థ పొరపాటున మన కీళ్ళ మీద దాడి చేయడం వలన జనరల్గా ఇలాంటి కండిషన్స్ అనేటివి ఎక్కువగా రావడం జరుగుతుంది. సో ఇలాంటి వీటితో పాటు మనకేంటంటే ఈ డయాబెటీస్లో మనం ముఖ్యంగా చూడాల్సింది ఈవెన్ చిన్నపిల్లల్లో వచ్చే డయాబెటీస్ని మనం టైప్ 1 డయాబెటీస్ అని అంటాము. రెండవది వచ్చేసి పెద్దవాళ్ళలో ఆఫ్టర్ 30 ఇయర్స్ తర్వాత జనరల్గా ఒబెసిటీ ఎవరైతే ఎక్కువగా ఉంటారో, కొలెస్ట్రాల్ ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో, ముఖ్యంగా ట్రైగ్లిజరైడ్స్ కానీ లేదా బ్యాడ్ కొలెస్ట్రాల్ అని అంటాం అనమాట. సో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో, గుడ్ కొలెస్ట్రాల్ తక్కువగా ఉండడం, ట్రైగ్లిజరైడ్స్ అనే కంటెంట్స్ ఎక్కువగా ఉండడం, సో ఇలాంటి దాని వలన ఎక్కువగా మనకేంటంటే ఈ డయాబెటీస్ అనేది ర్యాపిడ్గా స్ప్రెడ్ అయిపోవడం జరుగుతుంది. మూడవది వచ్చేసి ఒబెసిటీ రిలేటెడ్ కండిషన్స్, తర్వాత ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్, తర్వాత ముఖ్యమైన మెటబాలిక్ డిజార్డర్స్లో కూడా ఈ డయాబెటీస్ అనేది చాలా ర్యాపిడ్గా పెరిగిపోవడం జరుగుతుంది. ఓకే డాక్టర్, ఇప్పుడు ఒక నార్మల్ పర్సన్కి డయాబెటీస్ వచ్చిందని ఎలా తెలుస్తుంది? అంటే అసలు ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి? సో డయాబెటీస్ వచ్చిందా లేదా అని గుర్తించడానికి మనకేంటంటే కొన్ని రకాల ఇన్వెస్టిగేషన్స్ అనేవి ఉంటాయి. సో వీటిలో సింపుల్ ఇన్వెస్టిగేషన్స్, సో ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్, తర్వాత పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఏవైతే ఉంటాయో సో వీటిని ర్యాండమ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ కానీ, సో ఈ జనరల్గా మనం చేయిస్తే షుగర్ లెవెల్స్ డయాబెటిక్ లెవెల్స్ ఉన్నాయా లేదా అనేది మనకు ముఖ్యంగా తెలిసేదానికి అవకాశం ఉంది. ఇదే కాకుండా యావరేజ్గా మనకేంటి 3 months లోపల ఎంతవరకు ఉంది షుగర్ లెవెల్స్ తెలుసుకునే దానికి కూడా ఇన్వెస్టిగేషన్స్ అన్నట్టు, వీటిని HbA1c అని అంటారు. తర్వాత కొందరిలో మనకేంటంటే గ్లూకోజ్ లెవెల్స్, అంటే మనకు షుగర్ లెవెల్స్ ఉన్నాయా లేదా అని గుర్తించడానికి, అసలు ఉందా లేదా అక్యురేట్గా గుర్తించడానికి గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అనేది చేయడం జరుగుతుంది. సో దీనివల్ల మనకేంటి అట్లీస్ట్ మనకేంటంటే కరెక్ట్గా డయాబెటీస్ అనేది ఉందా లేదా అనేది క్లియర్ కట్గా తెలుసుకునే అవకాశం ఉంటుంది. సో ఫాస్టింగ్ లెవెల్స్లో మనకేంటంటే 60 to 100 milligrams వరకు ఉండాలి. పోస్ట్ లంచ్ వచ్చేసి అప్ టు 160 milligrams వరకు ఉండాలి. తర్వాత ర్యాండమ్గా మనం చూసుకుంటే అప్ టు 60 to 160 or 180 వరకు కూడా ఉండొచ్చు. తర్వాత HbA1c ముఖ్యంగా చూసుకుంటే 5.6 to 6 వరకు నార్మల్ రేంజెస్, 6 to 6.5 వరకు వచ్చేసి మనకు బార్డర్ లైన్ అంటే ప్రీ డయాబెటిక్ స్టేజ్ అని అంటారు. తర్వాత 6.5 కంటే ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో సో వీళ్ళు క్లియర్ కట్గా డయాబెటీస్కి ట్రీట్మెంట్ తీసుకోవాలి HbA1c లెవెల్స్. సో ఇది మనం గుర్తించేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ ఏదైతే ఉంటుందో ఫస్ట్ 1/2 hourకి ఫాస్టింగ్లో చేయడం జరుగుతుంది. తర్వాత 75 grams ఆఫ్ గ్లూకోజ్ తీసుకున్న తర్వాత ఫస్ట్ శాంపుల్ 1/2 hourకి, తర్వాత 1 hourకి, తర్వాత 1.5 hourకి, 2 hours తర్వాత 2.5 hours. సో జనరల్గా మనం చేస్తే వీటిలో షుగర్ లెవెల్స్ ఎంతవరకు ఉన్నాయి, అప్ టు 160-180 milligrams వరకు నార్మల్ రేంజెస్గా పరిగణించి, తర్వాత ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో వీళ్ళని డయాబెటిక్ పేషెంట్స్గా గుర్తించి దీనికి ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే ఎర్లీ స్టేజెస్లో కంప్లీట్గా తగ్గిపోయేదానికి అవకాశం ఉంటుంది. ఓకే డాక్టర్, ఇప్పుడు టైప్ 1 అండ్ టైప్ 2లో సేమ్ సిమ్టమ్స్ కనిపిస్తాయా? అండ్ ట్రీట్మెంట్స్ కూడా సేమ్ ఉంటాయా? సో టైప్ 1 ఈజ్ డిఫరెంట్, టైప్ 2 ఈజ్ డిఫరెంట్. టైప్ 1 వచ్చేసి మనకు ఎక్కువగా చిన్నపిల్లల్లో ఎక్కువగా చూస్తాం. అంటే మనకు జనరల్గా మదర్లో కానీ లేకపోతే జెనెటిక్గా కానీ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఉన్న వాళ్ళలో కానీ సో టైప్ 1 డయాబెటీస్ అనేది ముఖ్యంగా గుర్తించే అవకాశం ఉంటుంది. దీన్ని మనం ముఖ్యంగా ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ మెలిటస్ అని అంటారు. సో బాడీలో ప్యాంక్రియాస్ సెల్స్ ఏవైతే ఉంటాయో ప్యాంక్రియాస్ లోపల ఆల్ఫా సెల్స్, బీటా సెల్స్ అనేవి ఉండడం జరుగుతుంది. సో బీటా సెల్స్ నుంచి మనకు ఇన్సులిన్ అనేది ఉత్పత్తి అవ్వడం జరుగుతుంది. సో బీటా సెల్స్ నుంచి మనకి ఇన్సులిన్ ప్రాపర్గా ప్రొడ్యూస్ కాకపోవడం, రెండవది ప్రొడ్యూస్ చేసే కణాలు ఏవైతే ఉంటాయో ఆ కణాలన్నిటివి ఇన్సులిన్ సరైన మోతాదులో రిలీజ్ కాకపోవడం,
ముఖ్యంగా ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ చేసే కణాలు ఏవైతే ఉంటాయో ఇవి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఉండడం వలన ముఖ్యంగా ఈ సెల్స్ అనేవి చనిపోవడం జరుగుతుంది. సో వీటి నుంచి ఇన్సులిన్ అనేది ఉత్పత్తి కాకపోవడం అనేది ఎక్కువగా గమనిస్తామన్నమాట. ఈ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసే కణాలు అనేటివి డిస్ట్రాయ్ అయిపోవడం వల్ల ఇన్సులిన్ అనేది ఉత్పత్తి కాదు. సో దీన్ని మనం టైప్ 1 డయాబెటీస్ అని అంటారు. సో చిన్నపిల్లల్లో ముఖ్యంగా షుగర్ లెవెల్స్ అనేవి చూసుకుంటే మోర్ దెన్ 300 మిల్లీగ్రామ్స్ ఉండొచ్చు, తర్వాత 300, 350, 400 కూడా మిల్లీగ్రామ్స్ ఉండే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి చిన్నపిల్లల్లో ఎక్కువగా కాంప్లికేషన్స్ వచ్చేటివి డయాబెటిక్ కోమా లాంటి కండిషన్స్, రెండవది వచ్చేసి డయాబెటిక్ కీటోసిడోసిస్ అని అంటారు. సో ఇలాంటి కండిషన్స్ వచ్చే అవకాశం. టైప్ 2 డయాబెటీస్ ఏదైతే ఉందో ముఖ్యంగా మనకి ఎక్కువగా ఒబెసిటీ ఎక్కువగా ఉండడం, ఫిజికల్ ఇన్యాక్టివిటీ అంటే పని చేసేదానికంటే కూడా ఎక్కువగా కూర్చొని పని చేయడం, సెడెంటరీ హ్యాబిట్స్ ఎక్కువగా ఉండడం, ఒబెసిటీ ఎక్కువగా ఉండడం, మోర్ దెన్ 90 kgs 80 kgs కంటే ఎక్కువగా ఉండడం, థైరాయిడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇలాంటి కండిషన్స్ అన్నీ మనకి ఏంటంటే టైప్ 2 డయాబెటీస్లో రావడం జరుగుతుంది. అదేవిధంగా కొలెస్ట్రాల్ పెరిగిపోవడం. సో ఇలాంటి కండిషన్స్ మొత్తం మనం టైప్ 2 డయాబెటీస్లో ఎక్కువగా చూడడం జరుగుతుంది. టైప్ 2 డయాబెటీస్ వచ్చేసి ఆఫ్టర్ 35 years తర్వాత కానీ 40 years తర్వాత బాడీలో ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది, బట్ వాటిని వినియోగించుకోగలిగే కెపాసిటీ అనేది బాడీకి ఉండకపోవడం. సో ఈ కండిషన్స్ వలన జనరల్గా టైప్ 2 డయాబెటీస్ అనేది రావడం జరుగుతుంది. దీనికి ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీ చేయాల్సి వస్తుంది. సో ఫిజికల్ యాక్టివిటీ చేయడం, తర్వాత ఎక్కువగా వర్క్స్ అలాంటివి చేయడం, ఎక్కువగా మజిల్స్ పని చేయడం. సో ఇలాంటివి చేస్తే చాలా వరకు షుగర్ లెవెల్స్ ఏవైతే రక్తంలో తిరుగుతున్నాయి ఇవి యూటిలైజ్ అయ్యి మనకు బాడీని అబ్జర్వ్ చేసుకోగలిగే కెపాసిటీ ఎక్కువగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఒక కాల్ తీసుకుందాం. హలో హలో, చెప్పండి శ్రీలత గారు, డాక్టర్ ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో షుగర్ వచ్చిందండి. ఓకే, అయితే మళ్ళీ అది ఒక 4 months తర్వాత మళ్ళీ కంటిన్యూ అయింది. ఓకే, ఇప్పుడు మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీ వచ్చింది, 2 months అయిందండి. ఓకే అమ్మా. అయితే మరి ఏమన్నా ప్రాబ్లం అవుతుందా? అయితే ఫాస్టింగ్ 95 అట్లా ఉంటుంది, తిన్న తర్వాత 180 190 అట్లా ఉంటుంది. ఓకే, మీకు ప్రెగ్నెన్సీ ఫస్ట్ ప్రెగ్నెన్సీ డెలివరీ అయిన తర్వాత కూడా కంటిన్యూస్గా డయాబెటీస్ అలాగే మెయింటైన్ అవుతుందమ్మా? అంటే 3 months తర్వాత మళ్ళీ కొంచెం వస్తే మెట్ఫార్మిన్ అనే టాబ్లెట్ ఇచ్చింది. ఓకే, ఇప్పుడు మీరు తీసుకుంటున్నారా డయాబెటిక్ మెడిసిన్స్ ఏమైనా వాడుతున్నారా? ఇన్సులిన్ ఇచ్చిందండి. ఇప్పుడు మళ్ళీ ప్రెగ్నెన్సీ అయిన తర్వాత ఇన్సులిన్ 4 times అట్లా వేసుకోమని ఇచ్చిండు. మరి ప్రెగ్నెన్సీ డెలివరీకి ఏమైనా ప్రాబ్లం అవుతుందా పాపకు అట్లా అని? డెఫినెట్గా ప్రాబ్లం అవుతుందమ్మా. దీంట్లో ఏంటంటే డయాబెటీస్ ఏదైతే ఉందో మనకు అబ్నార్మల్గా గ్లూకోజ్ ఏదైతే ఉందో అబ్నార్మల్గా షుగర్ కంటెంట్ అనేది మన బాడీలో ఎక్కువగా ఉండడం వలన ఈ షుగర్ కంటెంట్ ఏదైతే ఉందో మనతో పాటి మన బిడ్డకు కూడా చేయలే అవకాశం ఉంటుంది. సో ఆ బిడ్డకు కూడా ఎక్కువగా హై గ్లూకోజ్ లెవెల్స్ అనేటివి ఎక్కువగా వెళ్ళేదానికి అవకాశం ఉంది. సో దీనివల్ల ఏమవుతుంది, ఆ గ్లూకోజ్ ఏదైతే ఉందో ఎక్కువగా అబ్జర్వ్ చేసుకోవడం వల్ల బేబీ యొక్క వెయిట్ అనేది అబ్నార్మల్గా పెరిగేదానికి అవకాశం ఉంది. సో నార్మల్ వెయిట్ వచ్చేసి మనకు బేబీస్ యొక్క వెయిట్ బర్త్ టైంలో మనకు ఉండాల్సింది 3 to 3.5 kgs వరకు నార్మల్గా ఉండాలి. అదే డయాబెటిక్ కండిషన్స్లో మనకి ఏమవుతుంది, మోర్ దెన్ 3.5 కంటే ఎక్కువగా ఉండడం. సో అబ్నార్మల్గా పెరిగిపోవడం, మోర్ దెన్ 5 kilos రావడం, 4.5 4.5 లేకపోతే 5 kilos 5.5 kilos. సో ఇలా పెరిగిపోవడం వలన నార్మల్ డెలివరీకి కష్టం అయ్యేదానికి అవకాశం ఉంది. రెండవది సిజేరియన్స్ ఆ టైంలో కూడా చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. సో దీనికి మెడిసిన్స్ మీకు ఏదైతే ప్రిస్క్రైబ్ చేశారో ఇన్సులిన్ యూనిట్స్ ఏదైతే వాడుతున్నారో ఇన్సులిన్ యూనిట్స్ అనేది రెగ్యులర్గా ఈ టిల్ డెలివరీ అయ్యేంత వరకు రెగ్యులర్గా వాడండి. పోస్ట్ డెలివరీలో మీకు ఏదైతే ఉందో ఆఫ్టర్ 15 days తర్వాత ఫాస్టింగ్ లెవెల్స్ పోస్ట్ లంచ్ లెవెల్స్ అనేది చేయించుకుంటే మనకి ఎంతవరకు ఉంది షుగర్ లెవెల్స్ అనేది చూసుకొని దానికి ట్రీట్మెంట్ హోమియోపతి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకుంటే మీకు కంప్లీట్గా డయాబెటీస్ అనేది కంట్రోల్లోకి వచ్చేదానికి అవకాశం. దీన్ని జెస్టేషనల్ డయాబెటీస్ అని అంటారమ్మా. సో జెస్టేషనల్ డయాబెటీస్లో మనకి ఏమవుతుందంటే ఇలాంటి కండిషన్స్ చాలా వరకు చూసేదానికి అవకాశం ఉంది. ఒకసారి డెలివరీ అయిపోయిన తర్వాత కూడా మనకు షుగర్ లెవెల్స్ చెక్ చేసుకుంటే నార్మల్కి వచ్చేస్తే ఏమి ఇబ్బంది లేదు. ఒకవేళ షుగర్ లెవెల్స్ అలాగే కంటిన్యూ అవుతే ట్రీట్మెంట్ తీసుకుంటే కంప్లీట్గా డయాబెటీస్ అనేది పూర్తిగా పోయేదానికి అవకాశం ఉంది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, హాయ్ మేడం, నేను తిరుమల ఫ్రమ్ మల్కాజ్గిరి. చెప్పండి తిరుమల గారు, డాక్టర్ ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. ఓకే ఓకే సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి సార్. యాక్చువల్గా నాకు టైప్ 2 డయాబెటిస్ ఉంది. ఓకే, టాబ్లెట్స్ యూజ్ చేస్తున్నాను ఆల్మోస్ట్ 7-8 years నుండి. ఓకే, ప్యారలల్ గా హోమియోపతి యూజ్ చేస్తే ప్రాబ్లమ్ ఏ ఉండదు కదండి? హోమియోపతి అంటే మీ వయసు ఎంత ఇప్పుడు? నాది 40 అండి. ఓకే, ఫాస్టింగ్ ఎంత ఉందండి? పోస్ట్ లంచ్ ఎంత ఉంది? ఎప్పటి నుంచి ఉంది మీకు డయాబెటీస్? ఆల్మోస్ట్ 7-8 years అవుతుంది. ఓకే, ఫాస్టింగ్ ఎంత ఉంది? పోస్ట్ లంచ్ ఎంత ఉంది? పోస్ట్ లంచ్ అరౌండ్ 200 ఉంది. ఫాస్టింగ్ 140-150 వరకు ఉంటుంది. ఓకే, మెడిసిన్స్ ఏమైనా వాడుతున్నారు ఏంటండి?
కంట్రోల్ అవ్వట్లేదు సార్. కంట్రోల్ టాబ్లెట్స్ ఇచ్చేస్తున్నాం. ఓకే. HbA1c ఎప్పుడైనా చేయించారా? లేదండి. ఓకే. మీరు మెడిసిన్స్ టాబ్లెట్స్ వాడుతున్నారా లేకపోతే ఇన్సులిన్ లాంటిది ఏమైనా వాడుతున్నారా? టాబ్లెట్స్ ఇచ్చేస్తున్నాం. ఓకే. జనరల్గా వచ్చేసి టైప్ 2 డయాబెటీస్ అని అంటారు. టైప్ 2 డయాబెటీస్లో ఏంటంటే ఎక్కువగా ఒబెసిటీ ఉండడం, ఎక్కువగా సెడెంటరీ లైఫ్ అంటే కూర్చుని ఎక్కువగా పనిచేసే వాళ్ళలో, తర్వాత ఎక్కువగా మెంటల్ స్ట్రెస్, ఎక్కువగా రెస్పాన్సిబిలిటీ జాబ్స్ ఎవరైతే చేస్తుంటారో అలాంటి వాళ్ళలో తొందరగా టైప్ 2 డయాబెటీస్ అనేది వచ్చేదానికి అవకాశం ఉంది. రెండవది వచ్చేసి మనకు ఎక్కువగా నడుము చుట్టుకొలత మోర్ దెన్ 90 సెంటీమీటర్స్ కంటే ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో, రెండవది వచ్చేసి ఎక్కువగా ఒబెసిటీ ఎక్కువగా ఉండడం, అదేవిధంగా ట్రైగ్లిజరైడ్స్ అని అంటాం అనమాట. ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా ఉండడం, హైపర్ టెన్షన్ మోర్ దెన్ 140 మిలీగ్రామ్స్, 140/90 ఆర్ 100, మోర్ దెన్ 100 కంటే ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో అలాంటి వాళ్ళలో ఎక్కువగా హైపర్టెన్సివ్ డిజార్డర్స్ ఎవరికైతే ఉంటుందో తొందరగా డయాబెటీస్ అటాక్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. రెండవది స్వీట్ ప్రోడక్ట్స్, తర్వాత ఎక్కువగా నాన్ వెజ్ తినడం, ఎక్కువగా నైట్ టైమ్స్ ఎక్కువగా పార్టీస్ లాంటివి చేసుకోవడం, ఎక్కువగా ఆల్కహాల్ కన్జంప్షన్ ఎక్కువగా ఉండడం, అదేవిధంగా స్మోకింగ్ కానీ ఇలాంటిది ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో సో అలాంటి వాళ్ళు ప్రీడిస్పోజింగ్గా మనకేంటంటే ఇలాంటి ఫ్యాక్టర్స్ ఎవరికైతే ఉంటాయో టైప్ 2 డయాబెటీస్ తొందరగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో దీంట్లో ప్రాపర్ ఫిజికల్ వర్క్ అనేది చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. స్మోకింగ్, ఆల్కహాల్ ఏదైతే ఉంటుందో కంప్లీట్గా మానేయాల్సి వస్తుంది. దీంతోపాటు రెగ్యులర్ ఫిజికల్ ఎక్సర్సైజెస్ చేస్తూ ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే, మీరు వాడుతున్న మెడిసిన్స్తో పాటు హోమియోపతిక్ ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే డెఫినెట్గా మీ షుగర్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లోకి వచ్చేదానికి అవకాశం ఉంది. స్లోగా మనకేంటంటే మెడిసిన్స్ ఏవైతే వాడుతున్నారో ట్యాంపర్ చేసుకునే అవకాశం ఉంటుంది. మీకు దగ్గరలో హోమియోకేర్ బ్రాంచెస్లో కన్సల్ట్ అవ్వండి. ఓకే డాక్టర్, ఇప్పుడు వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళలోనే డయాబెటీస్ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా, లేకపోతే ఎవరికైనా సన్నగా ఉన్న వాళ్ళకైనా లావుగా ఎవరికైనా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? దీంట్లో మనం మెయిన్గా చూసేది ఏంటంటే వెయిట్ ఎక్కువగా ఉన్న వాళ్ళలో ఒబెసిటీ లాంటి కండిషన్స్లో, తర్వాత ఎక్కువగా థైరాయిడ్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో, మెటబాలిక్ డిజార్డర్. సో డయాబెటీస్ ఈజ్ ఎ మెటబాలిక్ డిజార్డర్. సో దీంట్లో ముఖ్యమైన ఎండోక్రైనల్ గ్లాండ్ లోపం వలన ఎక్కువగా వస్తుంది. రెండోది వచ్చేసి వెయిట్ ఎక్కువగా ఉన్న వాళ్ళలో, సన్నగా ఉన్న వాళ్ళలో రానికి అనేది ఏం లేదు. బట్ ఎక్కువగా ఒబెసిటీ ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో మోర్ దెన్ 90 కేజెస్ కంటే ఎవరైతే ఎక్కువగా ఉంటారో సో అలాంటి వాళ్ళలో తొందరగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. రెండవది ఇంతకుముందు నేను చెప్పినట్టు ట్రైగ్లిజరైడ్స్ కానీ కొలెస్ట్రాల్ డిజార్డర్స్ ఎవరికైతే ఉంటాయో సో కొలెస్ట్రాల్, మెటబాలిక్ డిజార్డర్స్ ఇలాంటివి ఎవరికైతే ఉంటాయో తొందరగా ఈ డయాబెటీస్ అనేది తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. మూడోది వచ్చేసి సన్నగా ఉన్న వాళ్ళలో కూడా రాకుండా ఉండదు అని చెప్పడానికి లేదు. బట్ వాళ్ళలో ఏమవుతుందంటే మెంటల్ స్ట్రెస్ కానీ, స్ట్రెయిన్ కానీ, సెడెంటరీ హ్యాబిట్స్ ఉండడం కానీ, ఫిజికల్ ఇన్యాక్టివిటీ ఉండడం కానీ, ఎక్కువగా రెస్పాన్సిబిలిటీ జాబ్ చేసే వాళ్ళలో కానీ సో అలాంటి వాళ్ళలో జనరల్గా నైట్ టైమ్స్ ఎక్కువగా ఇలాంటి డ్యూటీస్ చేసే వాళ్ళలో కానీ డెఫినెట్గా అటాక్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఒక కాల్ తీసుకుందాం. హలో హలో చెప్పండి రమేష్, డాక్టర్ ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. మేడం, నేను 2005లో నేను రైల్వేలకు అసిస్టెంట్ పల్లెకి వెళ్ళాను. ఓకే. అయితే నాది ఇక్కడ జాబ్ నేచర్ ఎలా ఉంటుంది అంటే డే అండ్ నైట్, అంటే ఒక్కొక్కసారి 13 hours 14 hours కంటిన్యూ, నైట్ కానీ డే బై అట్లా ఉంటాయి. యాక్చువల్లీ నేను వెళ్ళినప్పుడు నాకు ఎలాంటివి లేదు. ఒక 4 years క్రితం నాకు డయాబెటిక్ అటాక్ అయిందండి. ఓకే. సో నేను ఇక్కడ గ్లాన్స్టార్ M2 అని వాడుతున్నాను. ఓకే. స్టార్టింగ్ ఏమో గ్లాన్స్టార్ 500 వాడాను ఒక 1-2 years వరకు. తర్వాత ఇప్పుడు 1.5 year నుండి గ్లాన్స్టార్ M2 వాడుతున్నాను. ఓకే. వచ్చేసి మనకు ఒక 150-130 అట్లా ఉంటుంది, అది 1 లోపు ఉంటుంది. కాకుంటే నేను వెయిట్ ఒక 2-3-4 kgs తగ్గాను సార్. ఓకే. ప్లస్ ఇంకోటి ఏంటంటే కొంచెం సన్నపడ్డాను కూడా. అయితే నాకు ఈ వర్కింగ్ అవర్స్ ఏమో కంప్లీట్ నైట్ ఉండడం కానీ, లేదా డే కంటిన్యూ ఆన్ డ్యూటీ ఆఫ్ డ్యూటీ మినిమం 10 to 12 hours అలా ఉంటుంది. ఓకే. సో నేను డ్యూటీ చేసుకుంటూ నేను దీన్ని ఏమైనా కంట్రోల్ చేసుకుని నాకు నార్మల్ స్టేజ్ వచ్చే అవకాశం ఉంటాయి మన హోమ్ కేర్లో? జనరల్గా వచ్చే అవకాశం ఉంటుందండి. దీంట్లో ఏంటంటే మీకు ఎక్కువగా ఉన్నది మానసిక ఒత్తిడి అని అంటారు. వర్క్ స్ట్రెస్ ఎక్కువగా ఉండడం, తర్వాత ఎక్కువగా మనకేంటంటే మానసిక ఒత్తిడి అనేది ఎక్కువగా ఉన్న వాళ్ళలో తొందరగా డయాబెటీస్ అనేది అటాక్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో అదే మీకు డయాబెటీస్ రావడానికి గల కారణం అనమాట. సో దీంట్లో మనం చేసేది ఫాస్టింగ్ లెవెల్స్, పోస్ట్ లంచ్ లెవెల్స్ ఎంతవరకు ఉన్నాయనేది రిపోర్ట్ అనేది చేయించుకోండి. దీంతోపాటు HbA1c అని అంటాం అనమాట. HbA1c వచ్చేసి మనకు యావరేజ్గా 3 months లోపల చెక్ చేస్తే మనకు 6.5 లోపట్నే ఉండాలి. సో 6.5 కంటే 6.5 to 7.0, 7.5 లోపల ఉంటే డెఫినెట్గా హోమియోపతిక్ ట్రీట్మెంట్ తోటి నార్మల్ అయిపోయేదానికి అవకాశం ఉందండి. మీరు ఒకసారి రిపోర్ట్స్ తీసుకొని మీకు దగ్గరలో ఉన్న బ్రాంచెస్లో కన్సల్ట్ అవ్వండి. ఓకే, నెక్స్ట్ కాల్. హలో. హలో, నమస్కారం మేడం. నమస్తే, చెప్పండి వెంకటేశ్వర్లు గారు, డాక్టర్ ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి.
మేడం నేను 10 సంవత్సరాల నుండి డయాబెటీస్ తోటి ఉన్నాను. ఓకే. ఒక 15 సంవత్సరాల నుండి హైపర్ టెన్షన్ తోటి ఉన్నాను. ఓకే. అయితే డాక్టర్ గారు ఇప్పుడు ఈ హోమియోపతి లోపల ఖచ్చితంగా మనకు ప్యాంక్రియాసిస్ నుండి ఇన్సులిన్ ఉత్పత్తి చేసేటువంటి మందులు హోమియోపతిలో ఉన్నాయంటారా? డెఫినెట్గా ఉన్నాయండి. మీరు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. డయాబెటిక్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో డయాబెటిక్ లెవెల్స్ అనేవి కంట్రోల్లోకి వచ్చేదానికి అవకాశం ఉంది. దీంట్లో ఏంటంటే అడ్వాన్స్ కాన్స్టిట్యూషనల్ థెరపీ, జీనోమ్ థెరపీ ద్వారా మనకేంటంటే కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అనేది ఇస్తాము. కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ తోటి నార్మల్గా మనకు బాడీలో ఇన్సులిన్ ఎక్కడైతే తక్కువ అవుతుందో ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసే కణాలను యాక్టివేట్ చేసి ఇన్సులిన్ అనేది నార్మల్గా ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుంది. చాలా కేసెస్ డయాబెటిక్ కేసెస్ ఇన్సులిన్ మీద డిపెండెన్సీ ఎక్కువగా ఉన్న వాళ్ళు వాడుతున్న ఇన్సులిన్ డోసేజ్ ఏదైతే ఉందో వాళ్ళు వాడుతున్న మెడికేషన్స్ ఏవైతే ఉన్నాయో మెడికేషన్స్ అనేవి తగ్గించే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయండి. సో దీంట్లో మనం బాడీలో ఎంతవరకు ఇన్సులిన్ తీసుకుంటున్నారు, అవుట్ సైడ్ నుంచి మనకి ఎంతవరకు మనం ఇంజెక్షన్స్ ద్వారా దీని ద్వారా ఎంతవరకు వేసుకుంటున్నాం అనే డోసేజ్ ఎంతవరకు అయితే వాడుతున్నారో డోసేజ్ని డెఫినెట్గా తగ్గించేదానికి అవకాశం ఉంది. ఇదేంటంటే కొంతకాలం పాటు కొన్ని నెలల పాటు ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే డెఫినెట్గా నార్మల్కి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. మీరు వాడుతున్న మెడిసిన్స్ కూడా ట్యాంపర్ చేసేదానికి అవకాశం ఉంటుంది. మీరు డెఫినెట్గా హోమియోపతి ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు, నార్మల్కి వచ్చేదానికి అవకాశం ఉందండి. ఓకే డాక్టర్, ఇప్పుడు డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇంకేమైనా హెల్త్ కాంప్లికేషన్స్ కానీ రిస్క్లు కానీ ఉండే ఛాన్సెస్ ఉందా? డయాబెటిక్ కాంప్లికేషన్స్ అని అంటాం అనమాట. డయాబెటిక్ కాంప్లికేషన్స్లో ఎక్కువగా మనకు కనిపించేది డయాబెటిక్ న్యూరోపతి అని అంటారు. సో డయాబెటిక్ న్యూరోపతి అని అంటే మనకి ఎక్కడెక్కడైతే పెరిఫెరల్ నర్వ్స్ అని అంటారు. సో బాడీలో ముఖ్యంగా పెద్ద పెద్ద నరాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన చిన్న నరాలు, సో వీటిని సెన్సరీ నర్వ్స్ అండ్ మోటార్ నర్వ్స్ అని అంటాం అనమాట. ఈ సెన్సరీ నర్వ్స్, మోటార్ నర్వ్స్ ఏవైతే ఉంటాయో ముఖ్యంగా సెన్సరీ నర్వ్స్ దగ్గర సెన్సేషన్ అనేది లాస్ అవ్వడం. సో ఇది ఎక్కువగా మనం చాలా ఎక్కువ మందిలో గమనిస్తాం. ఇది ఎక్కువగా పాదాల దగ్గర, తర్వాత చేతుల దగ్గర, చేతి వేళ్ళ దగ్గర, పాదాల వేళ్ళ దగ్గర మంటలు రావడం, సూదులతో గుచ్చినట్టు ఉండడం, తిమ్మిర్లు రావడం. సో ఇలాంటి కండిషన్స్ అనేటివి జనరల్గా మనం ఎక్కువగా చూసేదానికి అవకాశం ఉంది. ఈ కండిషన్స్ ఎక్కువగా మనకేంటంటే షుగర్ ఎక్కువ అయిపోయిన వాళ్ళలో ఎక్కువగా హైపర్ గ్లైసిమిక్ కండిషన్స్ అని అంటారు. మోర్ దెన్ 200 mg కంటే ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో అలాంటి వాళ్ళలో ఈ నర్వ్స్ మీద ఉన్న మైలిన్ షీత్ ఏదైతే ఉంటుందో ఇది దెబ్బతినడం జరుగుతుంది. ఈ పొర ఎవరికైతే దెబ్బతింటుందో ముఖ్యంగా B12 డెఫిషియన్సీ వలన, తర్వాత డయాబెటీస్ ఎక్కువగా ఉన్న వాళ్ళలో ఈ నరాల మీద ఉన్న పొర అనేది తొందరగా తొలగిపోవడం జరుగుతుంది. దీన్ని డయాబెటిక్ న్యూరోపతి అని అంటారు. రెండవ కాంప్లికేషన్ వచ్చేసి మనకు రెటినోపతి అని అంటారు అనమాట. రెటినోపతిలో తొందరగా కంటి చూపు బ్లర్డ్ విజన్ అని అంటారు. సో చూస్తున్న ఏదైనా షేకింగ్ అవ్వడం, లేకపోతే డబల్ విజన్ మాదిరి కనిపించడం, ఇలాంటి లక్షణాలు ఎక్కువగా కంటి చూపు మందగించడం, బ్లర్డ్ విజన్ లాంటి కండిషన్స్ ఎక్కువగా రావడం, ఇది డయాబెటిక్ రెటినోపతిలో చూస్తాము. అదేవిధంగా కిడ్నీ యొక్క కాంప్లికేషన్స్ అనేటివి ఎక్కువగా చూసే అవకాశం. ఎక్కువగా వాళ్ళకి ఏంటంటే పాదాల దగ్గర వాపులు వచ్చేసేయడం, ఎక్కువగా కళ్ళ కింద మనకు వాటర్ చేరిపోవడం, మొహం అంతా వాచినట్టు ఉండడం, పాదాల దగ్గర పీడలేడిమా అని అంటారు అనమాట, కాళ్ళు మొత్తం వాచిపోవడం, ఇలాంటి కండిషన్స్ అనేటివి నెఫ్రోపతిలో ఎక్కువగా కిడ్నీ కాంప్లికేషన్స్ ఎక్కువగా గమనించేదానికి అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, చెప్పండి రామకృష్ణ గారు. సార్తో మాట్లాడదాం మేడం. మాట్లాడండి. ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ రామకృష్ణ. నా పేరు రామకృష్ణ సార్. నాకు 2 years డయాబెటీస్ ఉంది సార్. నాకు ఓకే. ఈ మధ్య నా బీపీ కూడా యాడ్ అయింది సార్. ఓకే, వయసు ఎంత అండి? నాది 35 సార్. నాకు 35. అవును సార్. చెప్పండి. అంటే ఆఫ్టర్ భోజనం చేయడం సార్ కూడా షుగర్ లెవెల్స్ అయితే 90, 100 ఈ టైప్లో ఉన్నాయి సార్. ఓకే. అదే దానికి ఏమన్నా మీరు సజెషన్స్ ఏమన్నా సార్? HbA1c చేయించారండి? లేదు సార్, చేయట్లేదు సార్. ఓకే, HbA1c చేయించండి. మెడిసిన్స్ టాబ్లెట్స్ వాడుతున్నారా లేకపోతే ఇన్సులిన్ తీసుకుంటున్నారా మీరు? టాబ్లెట్ వాడుతున్నాం సార్. టాబ్లెట్. ఓకే. దీంట్లో ఏంటంటే మీరు టాబ్లెట్ ఎంతైతే వాడుతున్నారో, టాబ్లెట్ డోసేజ్ ఏదైతే వాడుతున్నారో టాబ్లెట్ డోసేజ్ అనేది తగ్గించేదానికి అవకాశం ఉంటుందండి. మీకు దగ్గరలో వైజాగ్ బ్రాంచ్ ఉంటుంది హోమియోకేర్ ఇంటర్నేషనల్. ఒకసారి ఫాస్టింగ్ లెవెల్, పోస్ట్ లంచ్ లెవెల్స్ అనేది చేయించుకొని ఒకసారి రిపోర్ట్స్ తీసుకెళ్ళి కన్సల్ట్ అవ్వండి. డయాబెటీస్ ఎప్పటి నుంచి ఉంది అనే దాన్ని బట్టి మనకేంటంటే దీంతో పాటు ఇంకా ఏమైనా కాంప్లికేషన్స్ ఏమైనా వస్తున్నాయా, దీంతో పాటు చాలా రకాలుగా మనకు కొన్ని కాంప్లికేషన్స్ చూస్తే దానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ అవాయిడ్ చేసుకునే దానికి అవకాశం ఉంటుందండి డయాబెటీస్లో. ఓకే డాక్టర్, ఈరోజు డయాబెటిక్ డే కదా ఇంటర్నేషనల్. సో ఈ వీక్ అంతా డయాబెటిక్ వీక్ జరుపుకుంటున్నారు. సో ఈ సందర్భంగా మీరు అసలు డయాబెటిక్ పేషెంట్స్కి ఎలాంటి జాగ్రత్తలు ఇస్తారు అండ్ మీ హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుంచి మీరు ఎలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు?
సో జనరల్గా వచ్చేసి మనకేంటంటే డయాబెటీస్ రావడానికి గల కారణాలు కానీ లేకపోతే ఫ్యామిలీ హిస్టరీలో డయాబెటీస్ ఉన్న వాళ్ళు కానీ సో ఎవ్రీ 6 monthsకి ఒకసారి చెక్ చేయించుకోవడం చాలా మోస్ట్ ఇంపార్టెంట్. దీంతోపాటు ఒకసారి డయాబెటీస్ ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళలో ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉండడం అవకాశం. దీంతోపాటు వాళ్ళ యొక్క కారణాలు కానీ వాళ్ళ యొక్క లక్షణాలు కానీ నెగ్లెక్ట్ చేసుకోకుండా షుగర్ లెవెల్స్ ఎవ్రీ 15 days కానీ ఎవ్రీ 1 month కానీ మానిటర్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు డయాబెటిక్ అవేర్నెస్ అనేది చాలా పెరిగిపోయిన జరిగింది. సో సడన్గా ఎవరికైనా రొటీన్ ఇన్వెస్టిగేషన్స్లో ఇంతకుముందు చాలా ఎర్లీగా అంటే మనకు డయాబెటీస్ గుర్తించేదానికి చాలా ఎక్కువగా టైం పట్టేది. బట్ ఇప్పుడు లేటెస్ట్ టెక్నిక్స్ ద్వారా మనకేంటంటే డయాబెటీస్ని తొందరగా కనుక్కునేదానికి అవకాశం ఉంది. రెండవది డయాబెటీస్ని ప్రోగ్రెస్ అవ్వకుండా కంట్రోల్ చేసుకునగలిగేదానికి హోమియోపతిలో మెడికేషన్స్ అనేది తీసుకురావడం జరిగింది. రెండవది ఏంటంటే కాంప్లికేషన్స్ త్వరగా రాకుండా ముఖ్యమైన కాంప్లికేషన్స్లో మనకేంటంటే కిడ్నీస్ తొందరగా ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది, నరాల మీద ఎక్కువగా ప్రభావం అనేది చూపించేదానికి అవకాశం ఉంటుంది. దీంతోపాటు సైలెంట్ హార్ట్ డిసీజెస్ అని అంటాం అనమాట. సో సైలెంట్ హార్ట్ డిసీజెస్ని కూడా మనం ప్రివెంట్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. సో మెయిన్గా మనం చూసుకోవాల్సింది ఏంటంటే డయాబెటీస్ కాంప్లికేషన్స్ ఎవరికైనా స్టార్ట్ అవ్వకుండా జాగ్రత్తగా హోమియోపతిక్ ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే డెఫినెట్గా వీళ్ళ యొక్క షుగర్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో షుగర్ లెవెల్స్ అనేది కంట్రోల్లోకి వచ్చేదానికి అవకాశం ఉంది. హోమియోకేర్ ఇంటర్నేషనల్లో జనరల్గా కాన్స్టిట్యూషనల్ థెరపీ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. డయాబెటీస్లో వీళ్ళకి ఏంటంటే ముఖ్యంగా కారణం ఎక్కడ ఉంది, ఎప్పటి నుంచి వస్తుంది, ఈ డయాబెటీస్ రావడానికి గల కారణాలు ఏమున్నాయని తెలుసుకొని దీనికి కరెక్ట్గా కాన్స్టిట్యూషనల్ థెరపీ ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే డయాబెటీస్ అనేది పూర్తిగా నివారించేదానికి అవకాశం ఉంటుంది. ఓకే డాక్టర్, మీరు ఇందాక చెప్పారు కదా టైప్ 2లో కంపల్సరీ ఇన్సులిన్ తీసుకోవాలి అని. సో ఆ పేషెంట్స్ టైప్ 2 పేషెంట్స్ లైఫ్ లాంగ్ ఇన్సులిన్ తీసుకోవాలా, లేకపోతే మళ్ళీ బాడీలో పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి అంటే దానికి ఏమైనా మెడిసిన్ ఉందా? సో జనరల్గా ఇన్సులిన్ మీద డిపెండెన్సీ ఎవరికైతే వస్తుందో సో వాళ్ళు లైఫ్ లాంగ్ ఇన్సులిన్ తీసుకోవాలన్నట్లు ఏం కాదు. సో వాళ్ళ బాడీ యొక్క అడ్జస్ట్మెంట్ని బట్టి అంటే వాళ్ళ బాడీ యొక్క మెటబాలిక్ రేట్ని బట్టి దీంతోపాటు వాళ్ళ యొక్క సరైన ఫిజికల్ ఎక్సర్సైజెస్ చేసుకోకుండా లేకపోతే వాళ్ళు తీసుకునే ఆహారంలో నియంత్రణ లేకపోకుండా స్ట్రిక్ట్గా డయాబెటిక్ డైట్ అనేది పాటించకపోతే డెఫినెట్గా వాళ్ళు ఇన్సులిన్ కాదు ముందు మెడికేషన్స్ ద్వారా స్టార్ట్ చేయడం జరుగుతుంది, తర్వాత ఇన్సులిన్ మీదకి తీసుకురావడం జరుగుతుంది. సో ఇన్సులిన్లో కూడా ఫస్ట్ ఇనిషియల్ డోసెస్ తోటే స్టార్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో వాళ్ళు ఈ ప్రాపర్గా ఎక్సర్సైజెస్ చేసుకోకుండా డయాబెటిక్ డైట్ అనేది కంట్రోల్లో చేయకుండా ఎక్సర్సైజెస్ చేయకుండా డయాబెటీస్ కంట్రోల్లోకి రావడం అనేది జరగదు. సో వాళ్ళు ఎప్పుడైతే ఇవన్నీ చేస్తారో స్ట్రిక్ట్గా ఇన్సులిన్ కూడా తగ్గించేదానికి అవకాశం ఉంటుంది. సో వాళ్ళు ఇన్సులిన్ తీసుకుంటున్న స్ట్రిక్ట్గా డయాబెటిక్ డైట్ అనేది మెయింటైన్ చేసుకుంటూ ఫిజికల్ ఎక్సర్సైజెస్ చేస్తూ వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ తీసుకుంటే డెఫినెట్గా ఇన్సులిన్ కూడా తగ్గించేదానికి అవకాశం ఉంటుంది. దీంతోపాటు అడిషనల్గా మనకేంటంటే హోమియోపతిక్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఇన్సులిన్ని పూర్తిగా తగ్గించేదానికి అవకాశం ఉంటుంది. ఇన్సులిన్ మీద డిపెండెన్సీ ఎవరికైతే ఉంటుందో పేషెంట్స్ కూడా సో దీంతోపాటు వాళ్ళకి ఏంటంటే కాంప్లికేషన్స్ మనకు సైలెంట్గా ఉండేదానికి లైక్ ఇంతకుముందు నేను చెప్పినట్టు కిడ్నీస్ పాడవడం కానీ లేకపోతే న్యూరోపతి కాంప్లికేషన్స్ ఉండడం కానీ కార్డియోమయోపతి కాంప్లికేషన్స్ ఉండడం కానీ దీంతోపాటు అడిషనల్గా అదర్ ఎండోక్రైనల్ డిసీజెస్లో ముఖ్యంగా థైరాయిడ్ లాంటి ప్రాబ్లమ్స్ ఉండడం కానీ సో ఇలాంటి వాళ్ళలో షుగర్ లెవెల్స్ అంత తొందరగా కంట్రోల్లోకి రావు. సో ఇలాంటి వాళ్ళకి హోమియోపతిక్ ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే వీళ్ళ బాడీ లోపల నుంచి చేంజెస్ ఏవైతే ఉంటాయి చేంజెస్ అనేది గ్రాడ్యువల్గా మనం అబ్జర్వ్ చేసేదానికి అవకాశం ఉంటుంది. సో ఇన్సులిన్ యొక్క సెన్సిటివిటీని పెంచి డయాబెటీస్ని పూర్తిగా కంట్రోల్లో చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ జయలక్ష్మి అనే కాలర్ వెయిట్ చేస్తున్నారు, తీసుకుందాం. హలో హలో, నమస్తే అండి. నమస్తే జయలక్ష్మి గారు, చెప్పండి. డాక్టర్ ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. నాది ఇప్పుడు నవ్ 42 years అండి. 21 years నుంచి ఇన్సులిన్ తీసుకుంటున్నాను. ఓకే మేడం. సో రీసెంట్ గా తీసుకున్నది H1 అది టెస్ట్ చేయించుకుంటే 3 monthsది 8.3 అంత ఉంది. డైలీ ఏమో నేను 27+6 33 యూనిట్స్ తీసుకుంటున్నానండి, మార్నింగ్ నైట్ కలిపి. ఓకే మా దీంట్లో ఏమన్నా మనకు హోమియోపతిలో మనకి ఇదేమన్నా తగ్గేది ఉందా ఏంటి అనుకోని ఇన్సులిన్ డోసేజ్? ఇన్సులిన్ డోసేజ్ డెఫినెట్గా రిడక్షన్ చేసేదానికి అవకాశం ఉంటుందమ్మా. మీరు వాడుతున్న డోసేజ్ ఏదైతే ఉందో డోసేజ్ అలాగే కంటిన్యూ చేసుకుంటూ హోమియోపతిక్ ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు. తీసుకుంటే మనకేంటంటే లోపల బాడీలో ఎక్కడైతే ఇన్సులిన్ లెవెల్స్ ఏవైతే తక్కువగా ఉన్నాయో ఇన్సులిన్ యొక్క సెన్సిటివిటీని పెంచేదానికి అవకాశం ఉంటుంది. సో దట్ మీకు ఏంటంటే డైలీ తీసుకోవాల్సిన ఇన్సులిన్ ఏదైతే ఉందో ఇన్సులిన్ గ్రాడ్యువల్గా తగ్గించుకునేదానికి అవకాశం ఉంటుంది. మీరు ఒకసారి రిపోర్ట్స్ తీసుకొని వచ్చి కన్సల్ట్ అవ్వండి. డెఫినెట్గా కేసు అంతా స్టడీ చేసి కాన్స్టిట్యూషన్ థెరపీ ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే కంప్లీట్గా తగ్గించుకునేదానికి అవకాశం ఉందమ్మా. ఓకే, నెక్స్ట్ కాల్. హలో హలో, గుడ్ ఆఫ్టర్నూన్ శ్రవణ్, చెప్పండి. డాక్టర్ ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నాకు లాస్ట్ జనవరిలో డిటెక్ట్ అయిందండి డయాబెటీస్. ఓకే. ఏజ్ వచ్చేసి 31 years. ఓకే. అంటే నాకు హెరిడిటరీగా వచ్చినట్టుంది. మా ఫాదర్ వాళ్ళ బ్రదర్స్కి వాళ్ళందరికీ ఉందండి, మా నాన్నమ్మకి. ఓకే. సో ప్రజెంట్ వచ్చేసి
ఫాస్టింగ్ వచ్చేసి 130. ఓకే. ఆఫ్టర్ 2 hours బ్రేక్ఫాస్ట్ వచ్చేసి 172. ఓకే. సో నేను ప్రజెంట్ మెడిసిన్స్ వాడుతున్నాను. ఓకే. సో ప్యారలల్ గా మనం ఈ హోమియోపతి మెడిసిన్స్ వాడొచ్చా? తర్వాత వెయిట్ రిడక్షన్ అనేది జరుగుతుందండి. దాదాపు 5-6 kgs వెయిట్ తగ్గాను. వెయిట్ పెరగడానికి ఇంత ఏమన్నా ఛాన్సెస్ ఉన్నాయి? డెఫినెట్గా. ఇప్పుడు మీరు ఇన్సులిన్ తీసుకుంటున్నారా, మెడికేషన్స్ వాడుతున్నారా అండి? మెడిసిన్స్ అండి, ఇన్సులిన్ లేదు. ఇన్సులిన్ ఏం లేదు. ఓకే. 31 years రావడానికి మెయిన్గా రీజన్ ఏంటంటే ఎక్కువగా సెడెంటరీ లైఫ్ కానీ, లేకపోతే కింద స్ట్రెస్ ఎక్కువగా ఉండడం, లేకపోతే ఫ్యామిలీ డిస్పోజిషన్ అంటే ఫ్యామిలీకి కానీ జెనెటిక్ కానీ మీ ఫ్యామిలీ హిస్టరీలో ఉంటే జనరల్గా డయాబెటీస్ అనేది రావడం జరుగుతుంది. సో అదేవిధంగా మీకు రావడం జరిగింది. దీంట్లో ఏంటంటే మెడిసిన్స్ ఏవైతే వాడుతున్నారో వెయిట్ లాస్ అనేది గ్రాడ్యువల్గా మనకి ఇంప్రూవ్ అయ్యేదానికి అవకాశం ఉందండి. దీంతోపాటు అదర్ కాంప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అదర్ కాంప్లికేషన్స్ని ప్రివెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది. మీకు దగ్గరలో ఉన్న బ్రాంచెస్లో కన్సల్ట్ అయ్యి ప్రాపర్గా ట్రీట్మెంట్ అనేది తీసుకోండి. డెఫినెట్గా షుగర్ లెవెల్స్ నార్మల్కి వచ్చేదానికి అవకాశం ఉంది. ఓకే డాక్టర్, ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్స్ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ అవాయిడ్ చేయాలి, అండ్ వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి? జనరల్గా డయాబెటిక్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో ఎక్కువగా డయాబెటీస్ అంటేనే స్వీట్, సో స్వీట్స్ అనేవి కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. దీంతోపాటు హై క్యాలరీ ఫుడ్స్ ఏవైతే ఉంటాయో హై క్యాలరీ ఫుడ్స్ అనేవి కంప్లీట్గా బంద్ చేయాలి. దీంతోపాటు నాన్ వెజ్ కానీ మసాలా ఫుడ్స్ కానీ రాత్రిపూట ఎక్కువగా తినడం కానీ ఫిజికల్ ఇన్యాక్టివిటీ ఉండడం కానీ సో ఇలాంటివన్నీ చాలా వరకు తగ్గించడం, ఫిజికల్ ఇన్యాక్టివిటీ ఉన్న వాళ్ళలో ఫిజికల్ ఎక్సర్సైజెస్ చేయడం చాలా ఇంపార్టెంట్. మార్నింగ్ అట్లీస్ట్ ఒక 20 to 30 minutes మినిమం వాకింగ్ కానీ ఎక్సర్సైజెస్ కానీ రోజుకు వాళ్ళకు దొరికే టైంలోనే అట్లీస్ట్ ఒక 20 to 30 minutes మినిమం ఎక్సర్సైజెస్ చేయడం చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఎక్సర్సైజెస్ చేయలేని వాళ్ళు స్విమ్మింగ్ కానీ లేకపోతే వాకింగ్ కానీ సైక్లింగ్ కానీ సో ఇలాంటివి కూడా చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. రెండవది వచ్చేసి వాళ్ళు తీసుకునే డైట్ ఏదైతే ఉంటుందో హై క్యాలరీ ఫుడ్స్ అనేటివి చాలా వరకు బంద్ చేయాలి. నాన్ వెజ్ ఫుడ్స్ బంద్ చేయాలి. దీంతోపాటు జంక్ ఫుడ్స్ ఏవైతే ఉంటాయో జంక్ ఫుడ్స్ చాలా వరకు తగ్గించి తీసుకోవాలి. దీంతోపాటు రెగ్యులర్గా మానిటర్ చేసుకుంటే చాలా వరకు ఒబెసిటీ ఎవరికైతే వస్తుందో రాత్రిపూట హెవీగా ఎవరైతే మీల్స్ తీసుకుంటారో సో అలాంటి వాళ్ళలో చాలా వరకు తగ్గించి తీసుకుంటే ఒబెసిటీ ఎక్కువగా ఉన్న వాళ్ళలో థైరాయిడ్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో సో గ్రాడ్యువల్గా వెయిట్ రిడక్షన్ లాంటివి చేసుకుంటే చాలా వరకు స్ట్రిక్ట్గా డయాబెటీస్ అనేది డైట్ అనేది తీసుకుంటే చాలా వరకు కంట్రోల్లో ఉండేదానికి అవకాశం ఉంటుంది. వచ్చిన వాళ్ళలో స్ట్రిక్ట్గా డయాబెటిక్ డైట్ అనేది కంటిన్యూస్గా పాటించాలి. రైస్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో తీసుకోవాల్సిన దానికంటే తక్కువగా తీసుకోవడం, రైస్ తగ్గించడం, రొట్టె చపాతీ లాంటివి ఎక్కువగా తీసుకోవడం, అన్ని రకాల గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ తీసుకుంటూ హోమియోపతిక్ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల డయాబెటీస్ అనేది పూర్తిగా కంట్రోల్లోకి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ డయాబెటీస్ గురించి చెప్పినందుకు. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్ కీప్ వాచింగ్ V6 News.